మహిళలే ప్రత్యేకంగా మార్కెట్లను నడిపే ముస్లిం దేశం ఇది. ఇక్కడ చిన్న చిన్న హోటళ్లను కూడా ఈ మహిళలే నిర్వహిస్తూ ఉంటారు. ఇవే కాకుండా ఈ దేశంలో కరెంటు, నీరు ఉచితంగా లభిస్తాయి. అంతేకాదు వ్యవసాయం చేయడానికి అవసరమైన విత్తనాలు కూడా ఉచితంగా ఇస్తారు. ఇక్కడి జనాభాలో 96% మంది ముస్లింలు ఉన్నప్పటికీ ఈ దేశంలో గెడ్డం పెంచుకోవడం పెద్ద గండం. గెడ్డాన్ని పెంచడంపై నిషేధం అమలులో ఉంది. 40 ఏళ్లలోపు పురుషులు గెడ్డం పెంచకూడదు. అలా ఎవరైనా గెడ్డం పెంచితే మాత్రం శిక్ష తప్పదు. ఇక ఈ దేశంలో ఒక ప్రదేశం ఉంది. అది ఎలాంటిది అంటే వందల సంవత్సరాలుగా మండుతూనే ఉండే ఒక ప్రదేశం. ప్రజలు దీనిని హెల్స్ డోర్ అని పిలుస్తారు. అంటే నరకానికి దారి అని అర్థం. ఇక్కడ కొన్ని కఠినమైన చట్టాలు కూడా ఉన్నాయి. వాటి గురించి తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అదే తుర్క్మెనిస్తాన్ అనే దేశం. ఈ దేశ ప్రజలు రష్యా తర్వాత భారతీయులను ఎంతగానో ఇష్టపడతారు. ఈ అద్భుతమైన దేశం గురించి, దాని సంస్కృతి, చరిత్ర, ప్రజల జీవితం, అక్కడ దొరికే ఆహారంతో పాటు కొన్ని అందమైన ప్రదేశాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మధ్య ఆసియాలోని ఒక దేశమే ఈ తుర్క్మెనిస్తాన్. కాస్పియన్ సముద్రపు తూర్పు తీరానికి సమీపంలో కనిపిస్తుంది. ఎడారితో నిండిన భూభాగమే ఎక్కువగా ఉంటుంది. దీన్ని ప్రపంచ పటంలో చూస్తే ఇది ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ పైన, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్కి దిగువన కనిపిస్తుంది. 1993లో దేశానికి తొలి రాష్ట్రపతిగా సపర్ మురాత్ నియజోవ్ ఎన్నికయ్యారు. ఈయన వచ్చే 37 ఏళ్ల పాటు అంటే 2030 వరకు దేశంలోని పౌరులందరికీ వంట చేసుకోవడానికి గ్యాస్, విద్యుత్, నీరు వంటి ప్రాథమిక సౌకర్యాలను ఉచితం చేసేశారు. కానీ 26 ఏళ్ల తర్వాత 2019లో ఇక్కడ కొత్త అధ్యక్షుడు గుర్బన్ గులి ఈ సౌకర్యాలను ఉచితంగా ఇవ్వడం కుదరదని చెప్పేశారు. ఈ దేశ చరిత్రను, ప్రజలను తెలుసుకోవాలంటే దేశ రాజధాని గురించి ముందుగా తెలుసుకోవాలి. అష్కాబాద్ కథ 1881లో ప్రారంభమైంది. రష్యన్ సైన్యం దీనిని సైనిక అవుట్పోస్ట్గా ఏర్పాటు చేసుకున్నారు. దాని పేరు ఆష్కీ, పర్షియన్ పదం నుంచి వచ్చింది. అంటే ప్రేమ నగరం అని అర్థం. పూర్వం ఇది సిల్క్ రోడ్డులోని ఒక చిన్న పట్టణం. ఇక్కడ వ్యాపారులు, సంచార జాతుల వారు తరచూ సంచరించేవాళ్ళు. భయంకరమైన భూకంపం సంభవించింది. దాంతో నగరం ధ్వంసమైంది. 1,00,000 మందికి పైగా మరణించారు. ఈ విషాద ఘటన తరువాత సోవియట్ ప్రభుత్వం దీనిని పునర్నిర్మించి విశాలమైన రహదారులు, స్ట్రాంగ్గా ఉండే భవనాలను నిర్మించింది. 1991లో తుర్క్మెనిస్తాన్కి స్వాతంత్రం లభించింది. అష్కాబాద్ దేశానికి గర్వకారణంగా మారింది. అలాగే ఇక్కడ 500కు పైగా తెల్లని పాలరాలతో నిర్మించిన భవనాలు కనిపిస్తాయి. అష్కాబాద్ను వైట్ సిటీ అని కూడా పిలుస్తారు. అందుకే ఇది గిన్నీస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించుకుంది. నగరం మొత్తం మెరిసే తెల్లని పాలరాతి విగ్రహాలు, ఫౌంటైన్లతో నిండిపోయి కనిపిస్తుంది. ఇది ఎడారిలో మెరిసే నగరంగా కూడా పిలుస్తారు. సుమారు 10 లక్షల మంది ఇక్కడ నివసిస్తున్నారు. ఇది దేశ జనాభాలో 15% మంది అన్నమాట. అలాగే ఇండిపెండెన్స్ వచ్చిన సందర్భంలో ఏర్పాటు చేసిన స్మారక చిహ్నం, సాంస్కృతిక కేంద్రం యొక్క ఫెర్రిస్ చక్రం వంటి ఎన్ని స్మారక గుర్తులు, చిహ్నాలు ఈ నగరానికి ఉన్న స్పెషాలిటీని చూపిస్తాయి. 1991లో ఈ దేశానికి స్వాతంత్రం వచ్చాక ఇక్కడికి విదేశీ పర్యాటకులు రావడానికి వీల్లేకుండా పోయింది. అయితే తర్వాతి కాలంలో పర్యాటకులు వచ్చేలా ఈ దేశంలో కొన్ని చట్టాలు కూడా చేశారు. పర్యాటకులు ఇక్కడికి వస్తారు, కానీ వారికి సొంతగా తిరిగే స్వేచ్ఛ ఉండదు. వారు గైడ్ ఆధ్వర్యంలోనే టూర్ చేయాల్సి ఉంటుంది. ఆ గైడ్ ఏ ప్రదేశానికి తీసుకువెళ్తాడో పర్యాటకులు కూడా అక్కడికే వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ రూల్స్ కూడా చాలా టఫ్గా ఉంటాయి. అయితే ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ మధ్య ఆసియా దేశం తుర్క్మెనిస్తాన్లో కేవలం 20% మంది మాత్రమే ఇంటర్నెట్ వాడుతున్నారు. ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ వంటి యాప్స్ ఇక్కడ అసలు కనిపించవు. వెబ్సైట్లు కూడా అఫీషియల్స్ పరిశీలించాకే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇక ప్రతి ఆన్లైన్ కదలికను ఇక్కడి అధికారులు పర్యవేక్షిస్తారు. ఇదంతా 2000వ దశకం ప్రారంభంలో ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రారంభమైంది. కానీ ఇంటర్నెట్ స్పీడ్ అనేది ఇక్కడ చాలా లోగా ఉంటుంది. విదేశీ వార్తలు కానీ ఇంకా ఏ ఇతర వార్తలనైనా చూడాలంటే ఈ దేశంలో చాలా కష్టం. దీంతో ప్రపంచంలోనే ఇంటర్నెట్ని అతి తక్కువ వాడే దేశాలలో తుర్క్మెనిస్తాన్ గుర్తింపు తెచ్చుకుంది. VPNలు కూడా ఇక్కడ పనిచేయవు, ఎందుకంటే వాటిని కూడా ఇక్కడ బ్యాన్ చేశారు. ఇక తుర్క్మెనిస్తాన్లో మరో వింత రూల్ కూడా ఒకటి ఉంది. ఇక్కడ ప్రతి కారు తెలుపు రంగులో కానీ లేదైనా లేత రంగులోనే కనిపించాలి. ఇది ఇక్కడి రూల్. 2018 నుండి రాజధాని అష్కాబాద్లో నలుపు రంగు అలాగే ముదురు రంగులో కనిపించే వాహనాలను బ్యాన్ చేశారు. ఎందుకంటే ఈ నగరం వైట్ సిటీగా పేరు తెచ్చుకుంది. కాబట్టి వాహనాలు కూడా లైట్ కలర్స్లోనే ఉండేలా రూల్ని పాస్ చేశారు. మొదట్లో ఇక్కడి వాళ్ళు ముదురు రంగు కార్లను చౌకగా అమ్మేవాళ్ళు.
ఎందుకంటే యాజమానులు కారులకు కొత్త రంగు కోసం డబ్బు ఖర్చు పెట్టడానికి ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు కాదు. అయితే కొంతమంది యువకులు మాత్రం ఈ రూల్ని యాక్సెప్ట్ చేయడం లేదు. తమకు కొన్ని ఆశలు ఉంటాయని, రంగుల కార్లను ఎంపిక చేసుకోవడానికి ఈ రూల్ కరెక్ట్ కాదని వారు ఫీల్ అవుతూనే ఉన్నారు. కానీ ఆ రూల్ ఇప్పట్లో మారేదైతే కాదు. అలాగే ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే, ఈ దేశంలో 40 ఏళ్లలోపు పురుషులు గెడ్డం పెంచుకోవడం నిషిద్ధం. అవును, మీరు విన్నది నిజమే. ఇక్కడ వీధుల్లో ఎవరైనా సరే గెడ్డంతో కనిపిస్తే పోలీసులు లాకప్లో వేసేస్తారు. 2000వ దశకం ప్రారంభంలో మొదటి అధ్యక్షుడు సఫర్ మురాత్ నియోజవ్ ఈ నిబంధనను అమల్లోకి తీసుకొచ్చారు. ఇక్కడ గెడ్డం అనే కాన్సెప్ట్ ఒక మతానికి సంబంధించిన ఐడెంటిటీగా భావించే అవకాశం ఉంది. కాబట్టి గెడ్డం పెంచుకోవడాన్ని ఇక్కడ నిషేధించారు. తుర్క్మెనిస్తాన్లో 95% ప్రజలు ముస్లింలు. కానీ గెడ్డం లేని కారణంగా ఏ మతమో ఎవరికీ తెలిసే అవకాశం ఉండదు. ముస్లిం మతంలో గెడ్డం ఒకటే వారి గుర్తింపులో భాగంగా ఉంటుంది. అయితే గెడ్డం పెంచకూడదు అన్న రూల్ కారణంగా చాలామంది యూత్లో ఒక అసంతృప్తి కనిపిస్తూ ఉంటుంది. ఇది తమ స్వేచ్ఛకు భంగం కలిగించే అంశమని కొంతమంది అంటూ ఉంటారు. ఈ రూల్ కారణంగా ఇక్కడ పురుషులంతా క్లీన్ లుక్లో కనిపిస్తారు. రూల్స్ గురించి చెప్పాలంటే ఈ దేశం మరో ఉత్తర కొరియాను తలపిస్తుంది. గెడ్డాలపై ఈ బ్యాన్ కరెక్టేనా? మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ మధ్య ఆసియా దేశంలోని చాలా ప్రాంతం ఖాళీగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ప్రతి చదరపు కిలోమీటర్కు 12 మంది మాత్రమే నివసిస్తూ ఉంటారు. ఈ దేశంలో 80% భూభాగం కరాకుం ఎడారితో కప్పబడి ఎండలో అందంగా ప్రకాశిస్తూ కనిపిస్తుంది. ఇంత పెద్ద దేశంలో జనాభాను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. ఇక్కడి ప్రాంతం 4,88,100 చదరపు కిలోమీటర్లయితే ఇక్కడ ఉండే జనాభా 60 లక్షలు మాత్రమే. ఎందుకంటే ఎడారిలో బతకడం కష్టం, నీటి కొరత కూడా ఎక్కువగా ఉంటుంది. సిటీలో ఉండే ప్రజలు ఎలాగైనా బ్రతకగలరు, కానీ గ్రామంలో ప్రజలు ఒంటెలను పెంచుకుంటూ ఆకలితో అలమటిస్తూ జీవిస్తూ ఉండాలి. ఈ ప్రాంతం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది, కానీ బ్రతకడం మాత్రం చాలా కష్టం. డెవలప్మెంట్ కూడా ఏమంత ఉండదు. ఈ దేశంలో వ్యాపారం, పర్యాటకం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే పర్యాటకులు రావాలంటే వీసాలు అంత తొందరగా దొరకవు. ఇక మరో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే క్రేటర్ డోర్. ఇది 50 సంవత్సరాలుగా కార్కుం ఎడారిలో నిరంతరాయంగా మండుతూనే ఉంది. 1971లో సోవియట్ శాస్త్రవేత్త గ్యాస్ కోసం డ్రిల్లింగ్ చేస్తుండగా భూమి కుంగిపోయింది. 170 మీటర్ల వెడల్పు, 30 మీటర్ల లోతుతో ఒక పెద్ద బిలం ఏర్పడింది. అదే సందర్భంలో విషవాయువు బయటకు వచ్చింది. ఆ శాస్త్రవేత్త దానికి నిప్పు పెట్టారు. అయితే ఈ మంటలు కొన్ని వారాల్లోనే ఆరిపోతాయని భావించినా అనుకున్నట్టుగా ఆ మంటలు ఆరలేదు. అలా 54 ఏళ్లుగా ఇప్పటికీ ఇంకా మండుతూనే ఉంది. రాత్రి సమయంలో వేల మైళ్ళ దూరం నుంచి కూడా ఆ మంటలు కనిపిస్తాయి. తుర్క్మెనిస్తాన్ ప్రపంచంలో 4వ అతిపెద్ద గ్యాస్ నిల్వలున్న దేశం. ఈ క్రేటర్ డోర్ కారణంగా ఇప్పుడు పెద్ద పర్యాటక ఆకర్షణగా ఉంది. ఇక్కడికి ప్రతి సంవత్సరం, ముఖ్యంగా రాత్రి వేళల్లో ఇది మండుతున్నప్పుడు చూడడానికి సుమారు 10,000 మంది వరకు వస్తారు. పర్యాటకులు బస చేయడానికి సమీపంలో ఒక శిబిరం కూడా ఉంది. 2013లో జార్జ్ క్రోనిస్ అనే రీసెర్చర్ బిలం కిందకి దిగి ఇంత వేడిలో కూడా బ్రతికే బ్యాక్టీరియాను కనుగొన్నారు. అయితే ఈ మంటలు పర్యావరణానికి పెద్ద ప్రమాదాన్ని సృష్టిస్తాయని పర్యావరణవేత్తలు చెప్తున్నారు. మీథేన్, CO2 గ్రీన్ హౌస్ వాయువులను విడుదల చేస్తాయి. ఇవి శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తాయి. 2022లో అధ్యక్షుడు గుర్బన్ గుల్లీ దీనిని ఎలాగైనా ఆర్పాలంటూ ఆదేశించారు. కానీ దీనికి పరిష్కారం ఇంతవరకు దొరకలేదు. ఈ క్రేటర్ అనేది మానవ మరియు ప్రకృతిక తప్పిదంగా చరిత్రలో నిలిచిపోయింది. ఇక ఇది నిసా. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ఉన్న పురాతన ప్రాంతం నిసా. అష్కాబాద్కు 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతం క్రీస్తు పూర్వం 250లో నిర్మించిన పార్థియన్ సామ్రాజ్యానికి మొదటి రాజధాని. పర్షియా, గ్రీస్, చైనా సంస్కృతులు కలిసిన సిల్క్ రోడ్డులో నిసా ఒక ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉండేది. తర్వాత ఇది 2 భాగాలుగా విభజించబడింది. ప్రజలు నివసించే న్యూ నిసా, రాజకోటలు, దేవాలయాలు ఉన్న పాత నిసా పేర్లతో విడగొట్టారు. ఇక ఇక్కడ మట్టి గోడలు, ప్యాలెస్ శిథిలాలు, పురాతన శిల్పాలు అప్పటి చరిత్రను చెబుతాయి. శాస్త్రవేత్తలు ఇక్కడ జరిపిన తవ్వకాల్లో వైన్ కుండలు, ఆభరణాలు లభించాయి. చరిత్ర, పురావస్తు శాస్త్రాలపై ఆసక్తి ఉన్న టూరిస్టులు మాత్రం ఈ ప్లేస్ చూడాల్సిందే. ఏదేమైనా తుర్క్మెనిస్తాన్ వెళ్ళాలంటే గైడ్ని పెట్టుకుని మాత్రమే వెళ్ళండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఛానల్ని షేర్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.